హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అలానే టెంట్ అండ్ టాలరేషన్ గురించి కూడా ఈ వీడియోలోనే మనం మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు యాంటీ ఎఫినిటీ, ఎఫినిటీ అంటే ఏంటి? ఇది పార్ట్ ఆఫ్ షెడ్యూలింగే. మనం లాస్ట్ వీడియోలో క్యూబ్ షెడ్యూలింగ్ గురించి మాట్లాడుకున్నామో, దానిలో మనకి 4 టైప్స్ ఉన్నాయి అనుకున్నాం కదా! నోడ్ బేస్డ్ సెలెక్టర్, నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ అండ్ నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ అండ్ దాని కిందకే ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ అండ్ దెన్ టెంట్ అండ్ టాలరేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ అండ్ నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం యాంటీ ఎఫినిటీ, ఎఫినిటీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం నోడ్ బేస్డ్ అండ్ లేబుల్ నోడ్ లేబుల్ అండ్ నోడ్ సెలెక్టర్ గురించి అయితే మాట్లాడాం. ఫస్ట్ మనం నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ లో నాకు ఇష్యూ ఏంటి? నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ లో నేను ఏం చేయగలుగుతాను? నా పాడ్ ఆర్ డిప్లాయ్మెంట్ లో నేమ్ నోడ్ నేమ్ వర్కర్ 1 అని మాత్రమే ఇవ్వగలుగుతాను. కామా ఇచ్చి నేను వర్కర్ 2 అలా నేను రెండింటిని నేను యూజ్ చేయలేను. ఓన్లీ వర్కర్ 1 అంటే వర్కర్ 1 ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకేనా? దానిలోకి వెళ్లి డిప్లాయ్ అవ్వాలని చెప్పాను. దీనిలో నాకు లిమిటేషన్ ఏంటి? ఒకవేళ నా వర్కర్ 1 అనేది డౌన్ అయిపోతే నా నా పాడ్ లేదంటే నా డిప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇంకొక వర్కర్‌లో ఫ్రీగా ఉన్నా గూడా అదక్కడ డిప్లాయ్ చేయదు. ఎందుకంటే మనం ఇక్కడ కండిషన్ పెట్టాం. నోడ్ నేమ్ వర్కర్ 1 అయితేనే డిప్లాయ్ అవ్వు, లేదంటే డిప్లాయ్ అవ్వద్దు అని జెప్పేసి. ఇది నా లిమిటేషన్. నోడ్ బేస్డ్ షెడ్యూలర్‌లో. ఇప్పుడు మనం నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ వచ్చాం. నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్‌లో మనం ఏం చేస్తాం ఇక్కడ? మనం నోడ్స్‌కి లేబుల్స్ ఇస్తాం. ఓకేనా? ఈ నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్‌లో మనం ఏం చేస్తాం? నోడ్స్‌కి లేబుల్ ఇస్తాం. అలానే నోడ్ సెలెక్టర్ అనేది మనం డిప్లాయ్మెంట్స్‌కి ఇస్తాం. ఓకే. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? నేను నేను నేమ్ అనేది యూనిక్ గానే ఉంటది. వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 అది యూనికే. కానీ ఆ వర్కర్‌కి అసైన్ చేసే లేబుల్ యూనిక్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ చూడండి. ఇది నా మాస్టర్ 1, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. ఇది నా వర్కర్ 4. 4 వర్కర్స్ ఉన్నాయనుకో నా దగ్గర. ఇప్పుడు ఈ వర్కర్స్ నేనేం చేస్తాను? ఒక రీజన్ ఇస్తాను. రీజన్ ఆర్ ఈక్వల్స్ టు టీపీటీ. ఓకేనా? జస్ట్ రీజన్ తిరుపతి అని సింపుల్ గా చెప్తున్నాను. ఆర్ ఈక్వల్స్ టు వైజాగ్. దాని తర్వాత రీజన్ ఆర్ అంటే రీజన్ ఇక్కడ ఆర్ ఈక్వల్స్ టు కర్నూలు. ఇప్పుడు నేను 3 వర్కర్స్ గురించి మాట్లాడదాం. 3 వర్కర్స్ లో ఇప్పుడు నేను ఒక పాడ్ ని డిప్లాయ్ చేశాను. ఆ పాడ్ లో నేను నోడ్ సెలెక్టర్ యూజ్ చేశాను. ఆ సెలెక్టర్ లో నేను ఏమి ఇచ్చాను? రీజన్ టీపీటీ అయి ఉండాలి అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు మన కేసులో వర్కర్ 4 లో మనం ఎటువంటి లేబుల్ క్రియేట్ చేయలేదు. నా నోడ్ ఏం చేస్తుంది? ఫస్ట్ వర్కర్ 3కి వెళ్తుందాం అనుకున్నాం. వర్కర్ 3 అది రాండమ్ గా తీసుకుంటే నేను వర్కర్ 3 కాదే మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి నేను వర్కర్ 3 తీసుకున్నాను. వర్కర్ 3లో రీజన్ ఏముంది? కర్నూలు ఉంది. నా నోడ్ లో ఏముంది? టీపీటీ. నా పాడ్ లో ఏముంది? ఏ సెలెక్టర్ ఉంది? టీపీటీ. వర్కర్ 3లో డిప్లాయ్ అవ్వదు. దాంతో వర్కర్ 2 లోకి వెళ్ళి రీజన్ చూస్తుంది. రీజన్ ఏంటి? వైజాగ్. నా రీజన్ ఏంటి? తిరుపతి. సో ఇది వర్కర్ 2లో కూడా డిప్లాయ్ అయితే అవ్వదు. థర్డ్ వర్కర్ 1కి వస్తుంది ఇప్పుడు. వర్కర్ 1లో రీజన్ తిరుపతి. నాకు కావాల్సిన రీజన్ కూడా తిరుపతి కాబట్టి ఆటోమేటిక్‌గా నా పాడ్ ఏమైపోతుంది? నా వర్కర్ 1లో డిప్లాయ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు సిట్యుయేషన్ చూడండి. సేమ్ మనకి ఏదైతే నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్‌లో మనకి ఏదైతే ఇష్యూ ఉందో ఇది ఇప్పుడు ఏమవుతుంది? వర్కర్ 1 లేకపోతే డౌన్ అయిపోతుంది.
సో ఇక్కడ మనకి నోడ్ లేబుల్ నోడ్ సెలెక్టర్ లో కూడా ఇక్కడ ఒకవేళ నా వర్కర్ 1 అనేది డౌన్ అయిపోతే నాకు నా పార్ట్స్ డిప్లాయ్ అవ్వవు. పెండింగ్ స్టేట్‌లోకి వెళ్ళిపోతుంది. సో సేమ్ ఇష్యూయే కదా! సో ఇక్కడ మనం ఏం చేసాము, నా దగ్గర ఇంకొక నోడ్ కూడా ఉంది కదా! నా దగ్గర ఎక్స్‌ట్రా నోడ్ ఉంది కదా! నేనేం చేస్తాను ఇక్కడ రీజన్ టీపీటీ సేమ్ లేబుల్‌ని నేను వర్కర్ 4లో కూడా యాడ్ చేస్తాను. వర్కర్ 4లో కూడా యాడ్ చేసినప్పుడు ఏమైపోతుంది, నా పాడ్ ఒకవేళ నా వర్కర్ 1 అనేది డౌన్ అయిపోతే, నా వర్కర్ 4లో కూడా సేమ్ పాడ్ సేమ్ లేబులే ఉంది కదా! సో ఆటోమేటిక్‌గా నా పాడ్ ఈసారి వర్కర్ 4లోకి వెళ్లి డిప్లాయ్ అవుతుంది. వర్కర్ 4లోకి ఎందుకు డిప్లాయ్ అవుతుంది? వర్కర్ 1లో ఎందుకు డిప్లాయ్ అవ్వదంటే, వర్కర్ 1 నేను రెడీగా ఇచ్చాను. అంటే ఆల్రెడీ అది డౌన్‌లో ఉంది. డౌన్ టైమ్‌లో ఉంది. పవర్ ఆఫ్ స్టేట్‌లోనో ఏదైనా సర్వర్ ప్రాబ్లమ్ ఏదో వచ్చి డౌన్‌లో ఉంది. సో ఆ టైమ్‌లో నాకు ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది, నా వర్కర్ 4లో నా పాడ్స్ అనేవి డిప్లాయ్ అయిపోతాయి. సో ఇక్కడ నాకు పెండింగ్ స్టేట్ అనేది రాదన్నమాట. ఇక్కడ నాకు పెండింగ్ స్టేట్ అనేది రాదు. ఇప్పుడు సేమ్ ఇదే, ఇప్పుడు నా వర్కర్ 1 అనేది మళ్ళీ అప్ వచ్చేసింది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నా వర్కర్ 4లో నేను టీపీటీ కాకుండా రీజియన్ చెన్నై అని తీసుకున్నాను. రీజియన్ చెన్నై అని తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇట్లాంటి సిట్యుయేషన్‌లో నాకు ఇదేనా లిమిటేషన్? నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్‌కి లిమిటేషన్ ఏంటి? ఇప్పుడు ఇలా నేను యూనిక్ లేబుల్స్ తీసుకుంటే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? తిరుపతిలో డిప్లాయ్ అవ్వాలి. ప్లస్ చెన్నై, చెన్నై లొకేషన్‌లో కూడా డిప్లాయ్ అవ్వాలి నా పార్ట్స్. సో ఈ 2 మ్యాచెస్, ఈ రెండిటిని మ్యాచ్ నోడ్ సెలెక్టర్ ఆర్ నోడ్ లేబుల్ ఆర్ నోడ్ సెలెక్టర్‌కి లిమిటేషన్. ఇది చేయలేను. ఓకేనా? ఇది ఎగ్జిక్యూట్ చేయలేదు. అంటే తిరుపతి అనే వర్కర్‌లో డిప్లాయ్ అవ్వాలి. ప్లస్ చెన్నై అనే వర్కర్‌లో కూడా డిప్లాయ్ అవ్వాలి. అది అలా జరగదు వర్కర్‌లో. అది నా లిమిటేషన్. అలానే ఇక్కడ ఏదైతే మనకి మ్యాచ్ అవుతుందో నోడ్ బేస్డ్ ఆర్ నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ ఏదైతే మ్యాచ్ ఉందో దాన్ని నేనేమంటాను ఈక్వాలిటీ బేస్డ్ మ్యాచింగ్ అంటాను. సో ఇక్కడ నేను కుబర్నెటిస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డాక్యుమెంటేషన్‌లోకి వెళ్లి ఇక్కడ నేను లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ టైప్ చేస్తాను. సో లేబుల్స్ అండ్ సెలెక్టర్స్‌లోకి వెళ్లి ఇక్కడ మీరు జస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి ఈక్వాలిటీ బేస్డ్ మ్యాచింగ్. సో మనము నోడ్ బేస్డ్ నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్, నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ మనం యూజ్ చేసిన మ్యాచింగ్ ఏంటి? లేబుల్ మ్యాచింగ్ ఏంటి? ఈక్వాలిటీ బేస్డ్ మ్యాచింగ్. ఇది ఈక్వాలిటీ బేస్డ్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. నా కీ రీజన్ అయితే నా వాల్యూ కూడా తిరుపతే ఉండాలి. ఇది నా ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఇలా కాకుండా తిరుపతి ఆర్ చెన్నై అది మనం చేయలేము. ఎందుకు చేయలేము? ఎందుకంటే నా నోడ్ లేబుల్ షెడ్యూలింగ్ ఆర్ నా నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ ఏం యూజ్ చేస్తుంది లేబుల్ సెలెక్టింగ్ కి? ఈక్వాలిటీ బేస్డ్ మ్యాచింగ్ ని యూజ్ చేస్తుంది. ఓకే. సో ఇది నా లిమిటేషన్ అన్నమాట నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ లో. సో అందుకనేసే ఇప్పుడు మనకి కొత్త షెడ్యూలింగ్ అయితే వచ్చింది. సో ఆ కొత్త షెడ్యూలింగ్ ఏంటి? ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ. ఇది నా ఎఫినిటీ, ఇది నా యాంటీ ఎఫినిటీ. ఇది నా ఎఫినిటీ, ఇది నా యాంటీ ఎఫినిటీ. సో ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీలో మనకి ఎలా అయితే ఈక్వాలిటీ బేస్డ్ మ్యాచింగ్ లో నాకు ఒక 3 ఆపరేటర్స్ ఉన్నాయి. ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు అని. అలానే నాకు నా ఎఫినిటీలో కూడా నాకు ఒక 4 ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సో ఆ 4 ఆపరేటర్స్ ఏంటి? ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి ఇన్ అనే ఆపరేటర్. సెకండ్ ఆపరేటర్ వచ్చేసి ఎగ్జిస్ట్ ఆపరేటర్. నా ఇన్ అనే ఆపరేటర్, నా ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్. ఈ 2 నాకు ఎఫినిటీ కిందకి వస్తాయి. సో అలానే నా దగ్గర ఇంకొక 2 ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సో ఆ 2 ఆపరేటర్స్ ఏంటి? నాట్ ఇన్ అనే ఒక ఆపరేటర్, డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఇంకొక ఆపరేటర్. సో టోటల్ నాకు 4 ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సో ఎఫినిటీ యూజ్ చేసేది ఇన్ అనే ఆపరేటర్, ఎఫినిటీ యూజ్ చేసేది ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్. అలానే యాంటీ ఎఫినిటీకి వచ్చేసరికి యాంటీ ఎఫినిటీ యూజ్ చేసేది నాట్ ఇన్ అండ్ యాంటీ ఎఫినిటీ ఇంకోటి యూజ్ చేసేది డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇవి నా 4 ఆపరేటర్స్. ఓకే. ఇంతవరకు క్లియర్ గా ఉన్నారా? యాంటీ ఎఫినిటీ. సో ఇప్పుడు ఎఫినిటీ ఇన్ గురించి మాడదాం. ఇన్ అనే ఆపరేటర్ గురించి మాడదాం. సో ఇన్ అనే ఆపరేటర్ లో నేను సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే యూజింగ్ ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని నేనేం చేయొచ్చు?
నేను ఇక్కడ తిరుపతి అండ్ చెన్నై. సో నేను ఈ 2 లేబుల్స్‌ని నేను యూజ్ చేసుకోగలుగుతాను. ఓకే. నేను ఈ ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని నేను మల్టిపుల్ లేబుల్స్‌ని సెలెక్ట్ చేసుకోగలుగుతాను. సో ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఇన్ అనే ఆపరేటర్‌ని నేను యూజ్ చేయాల్సి ఉంటది. సో ఇన్ అనే ఆపరేటర్‌లో నేనేం చేస్తాను, నా రీజియన్ ఇచ్చేస్తాను. రీజియన్ కింద నేనేం చేస్తాను, రీజియన్ తిరుపతి గాని, చెన్నై గాని. సో ఇచ్చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా నా పార్ట్స్ ఏం చేస్తాయి, తిరుపతిలో అండ్ చెన్నై దానిలో నా పార్ట్స్ అనేవి డిప్లాయ్ చేస్తాయి. ఇన్ అనే ఆపరేటర్ చేసేది అంతే పని. ఇంకేం చేయదు పని, ఎక్స్‌ట్రా పని. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎగ్జిస్ట్ గురించి మాట్లాడదాం. ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ నేను ఒక రీజియన్ తీసుకున్నాను కదా! ఇక్కడ నేను ఒక రీజియన్ తీసుకున్నాను. రీజియన్ టీపీటీ తీసుకున్నాను. సో ఈ ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది తెలుసా? అది ఓన్లీ నా కీని మాత్రమే చెక్ చేస్తుంది. అది ఓన్లీ నా కీని మాత్రమే చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను రీజన్ ఏదైతే అన్నానో అది నా కీ. ఆ రీజన్‌కి ఒక వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఏంటి? తిరుపతి. సో ఎగ్జిస్ట్‌లో ఏమిటి? నాకు నీ వాల్యూతో సంబంధం లేదు. టీపీటీయా, వైజాగా, చెన్నైయా, అమెరికానా, యూఎస్ఏనా అవంతా సంబంధం లేదు. నాకు రీజన్ అనే కీ ఉందా? ఆ కీ ఎక్కడైతే ఏ వర్కర్స్ అయితే ఆ రీజన్ అనే కీ ఏదైతే ఉందో నేను దానిలో అన్నిట్లో వెళ్లి నా పార్ట్స్‌ని డిప్లాయ్ చేయగలుగుతా. ఓకేనా? ఎగ్జిస్ట్ ఏం చేస్తుంది? కీ కీని మాత్రమే అబ్జర్వ్ చేస్తుంది. ఆ కీలో నేనేదైతే మ్యాచ్ ఇస్తానో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ అని ఇస్తే ఎగ్జాక్ట్ ఆ రీజన్ ఎక్కడైతే వర్కర్స్‌లో ఉంటుందో ఆ వర్కర్స్‌లోకి వెళ్లి నా డిప్లాయ్ అయిపోతుంది నా పార్ట్స్. ఓకే. సో హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇన్ అంటే ఏంటి? ఎగ్జిస్ట్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం యాంటీ ఎఫినిటీ గురించి మాట్లాడదాం. యాంటీ ఎఫినిటీలో నాట్ ఇన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సింపుల్. ఆపోజిట్ టు ఎఫినిటీ. సో ఇక్కడ నేను ఇన్‌లో నేనేమన్నాను తిరుపతి అండ్ చెన్నై. సో ఆటోమేటిక్‌గా నా పార్ట్స్ ఏమవుతాయి? తిరుపతి అనే వర్కర్‌లో, చెన్నై అనే వర్కర్స్‌లోకి వెళ్లి నా పార్ట్స్ అనేవి డిప్లాయ్ అవుతాయి. ఇప్పుడు నేను ఇన్ గాకుండా నేను నాట్ ఇన్ తీసుకున్నాను అనుకోండి. నాట్ ఇన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది? చెన్నై అండ్ తిరుపతి కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో దానిలోకి వెళ్లి డిప్లాయ్ అవుతాయి. ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఇన్. అండ్ ఎగ్జిస్ట్ కూడా అంతే. ఎగ్జిస్ట్‌లో నేను ఇక్కడ రీజన్ తిరుపతి అని ఇచ్చాను గదా! సో డస్ నాట్ ఎగ్జిస్ట్‌లో కూడా నేను రీజన్ ఈక్వల్స్ టు తిరుపతి అని ఇస్తాను. ఆటోమేటిక్‌గా ఆ రీజన్ కీవర్డ్, ఆ రీజన్ కీ ఏదైతే ఉందో, ఆ కీ లేని వర్కర్స్‌లో అన్నిట్లో నా పార్ట్స్ అనేవి డిప్లాయ్ అవుతాయి. విచ్ ఈస్ ఆపోజిట్ ఫర్ ఎగ్జిస్ట్. అందుకే నేను డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఇచ్చాను ఇక్కడ. సో హోప్ మీకు ఈ ఈ ఒక అండర్‌స్టాండింగ్ అయితే వచ్చిందనుకుంటున్నా. ఎఫినిటీ, ఎఫినిటీలో ఇన్ ఎగ్జిస్ట్ ఉంటది. యాంటీ ఎఫినిటీలో నాట్ ఇన్, డస్ నాట్ ఎగ్జిస్ట్ ఉంటది. ఇన్‌లో నేను మల్టిపుల్ లేబుల్స్‌ని నేను యాడ్ చేసుకోగలుగుతాను. ఫెసిలిటీ ఉంది. అదే నా లిమిటేషన్ ఇన్ నోడ్ లెవెల్ నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్‌లో నోడ్ లెవెల్ అండ్ నోడ్ సెలెక్టర్‌లో. అండ్ అలానే నేను ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్‌ని కూడా యూజ్ చేస్తాను. ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది? నా కీని మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఆ కీకి ఏ వాల్యూ ఉందో దాంతో సంబంధం లేదు. కీని మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఓకే. డన్. దాని తర్వాత యాంటీ ఎఫినిటీ గురించొస్తే ఏదైతే మనం ఎగ్జిస్ట్‌లో మాట్లాడామో దానికి టోటల్ అపోజిట్. ఫైన్. ఇంతవరకు మీకు అర్థమైందనుకున్నా. ఇప్పుడు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. దీనికి నాకు ఇంకొక కొత్త 2 పారామీటర్స్‌నయితే నేను యాడ్ చేయాల్సుంటది. ఎఫినిటీ ఆర్ యాంటీ ఎఫినిటీకి నేను ఒక 2 పారామీటర్స్‌నయితే యాడ్ చేస్తాను. దానిలో ఫస్ట్ పారామీటర్ ఏంటి తెలుసా? రిక్వైర్డ్. ఫస్ట్‌దొచ్చేసి రిక్వైర్డ్. సెకండ్‌దొచ్చేసి ప్రిఫర్డ్. ప్రిఫర్డ్. సో రైట్. రిక్వైర్డ్ ఈక్వల్స్ టు స్ట్రిక్ట్ అనుకుందాం. రిక్వైర్డ్ ఈక్వల్స్ టు స్ట్రిక్ట్. అంటే నేనెప్పుడైనా యాంటీ ఎఫినిటీ యూజ్ చేస్తాను గదా! నేనెప్పుడైతే యాంటీ ఎఫినిటీ యూజ్ చేస్తానో సో నేనెప్పుడైనా ఎఫినిటీ ఆర్ యాంటీ ఎఫినిటీ యూజ్ చేస్తానో ఖచ్చితంగా నేను ఈ ఈ 2 పారామీటర్స్‌లో ఏదో ఒక పారామీటర్ లేదంటే 2 పారామీటర్స్‌ని కూడా నేనివ్వచ్చు. అంటే ఎఫినిటీ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఎఫినిటీ తీసుకున్నాను. ఎఫినిటీలో నేను రిక్వైర్డ్ తీసుకున్నాను. రిక్వైర్డ్ అంటే ఇక్కడ నేనేమన్నాను? స్ట్రిక్ట్ అన్నాను. సో, స్ట్రిక్ట్ దేనికి? ఏదైతే ఇక్కడ నేను ఇన్ అనే ఆపరేటర్ తీసుకున్నాను నెక్స్ట్.
ఫస్ట్ ఎఫినిటీ తీసుకున్నాను, సెకండ్ రిక్వైర్డ్ తీసుకున్నాను, థర్డ్ ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేశాను. ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్ని యూజ్ చేయలేదు. ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేశాను. ఇన్ అనే ఆపరేటర్ నేను ఏమన్నాను, రీజియన్ తిరుపతి అండ్ చెన్నై అన్నాను. సో ఇక్కడ నేను రిక్వైర్డ్ యూజ్ చేస్తాను కాబట్టి స్ట్రిక్ట్ అన్నాను కాబట్టి, రిక్వైర్డ్ అంటే ఏంటి, స్ట్రిక్ట్ అన్నాను కాబట్టి నా పార్ట్స్ అనేవి తిరుపతి అండ్ చెన్నై లో మాత్రమే డిప్లాయ్ అవుతాయి. ఒకవేళ తిరుపతి అండ్ చెన్నై నా దగ్గర లేదు అనుకోండి, ఆటోమేటిక్‌గా నా పార్ట్స్ అనేవి ఏమవుతాయి, పెండింగ్ స్టేట్‌లోకి వెళ్ళిపోతాయి. రిక్వైర్డ్ అంటే స్ట్రిక్ట్. నువ్వు ఏదైతే చెప్పావో, ఎక్కడైతే డిప్లాయ్ చేయమన్నావో నేను అక్కడ మాత్రమే డిప్లాయ్ చేస్తాను. దానికి మించి ఇంకొక కొత్త 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 వర్కర్స్‌లో, కొత్త నోడ్స్‌లో నేనైతే డిప్లాయ్ చెయ్యను. అదే నా రిక్వైర్డ్ ఫీల్డ్. ప్రిఫర్డ్ ఎరా అంటే, ప్రిఫర్డ్‌లో మనకి ఆహ్, సింపుల్‌గా మాట్లాడదాం. మనము ప్రిఫర్డ్ గురించి. మనము ఇంటర్‌వ్యూస్‌లో అడుగుతాం గదా! సో, విచ్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ లొకేషన్ అని జెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలోనే నాకు ఇంటర్వ్యూ జరుగుతుందనుకోండి. నేను నా ప్రిఫర్డ్ లొకేషన్ ఏమని జెప్తాను? తిరుపతి అని జెప్తాను. నా ఫస్ట్ ప్రయారిటీ తిరుపతియే. బట్ దాని తర్వాత మనం ఇంకొక లైన్ గూడా యూజ్ చేస్తాం. ఐ లైక్ టు వర్క్ ఫ్రమ్ మై హోమ్ లొకేషన్ తిరుపతి. బట్ ఇఫ్ ప్రిఫర్డ్, ఓకే. ఇఫ్ ప్రిఫర్డ్ ఐ యామ్ ఓకే టు వర్క్ ఆన్ ఎనీవేర్ ఫ్రమ్ ఇండియా. ఓకే. సో, అంటే ఇక్కడ మనం ప్రిఫర్డ్‌లో ఏం చేస్తున్నాము, మనం ఒక వెయిట్ సెట్ చేస్తాం. ఈ ప్రిఫర్డ్‌లో ఏముంటుంది, నాకొక వెయిట్ ఉంటది. వెయిట్ అనే ఇంకో కొత్త కీవర్డ్. ఓకేనా? ఈ వెయిట్ ఒక వాల్యూ వచ్చేసి 1-100 ఉంటది. 100 అంటే స్ట్రాంగ్ అని చెప్పి. ఎక్కువ హై ప్రిఫరెన్స్. సో, నేను ప్రిఫరెన్స్ యూజ్ చేసి దానికొక వెయిట్ ఇచ్చి, ఆ వెయిట్‌లో నేను తిరుపతి ఇచ్చాననుకోండి. ఓకేనా? ఆ వెయిట్‌లో నేనేమిచ్చాను, తిరుపతి ఇచ్చాను. తిరుపతిని ఇచ్చిన వెంటనే నా ఫస్ట్ ప్రిఫర్డ్ థింగ్ తిరుపతి ఎళ్తుంది. ఒకవేళ నా తిరుపతి అనే వర్కరే డౌన్‌లో ఉందనుకోండి, దాని తర్వాత తిరుపతి లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ తిరుపతే. తిరుపతి వర్కర్. తిరుపతి వర్కర్ డౌన్ అయిపోయింది. సో, ఆటోమేటిక్‌గా నా పాడ్ అనేది మిగతా వర్కర్స్‌లో కూడా డిప్లాయ్ అవుతుంది. సో, ప్రిఫర్డ్ అందుకు యూజ్ చేస్తాం. నా హ్మ్, నేనెక్కడైనా డిప్లాయ్ అవుతా బై ద ఎండ్ ఆఫ్ ది డే. కానీ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తిరుపతి. ప్రిఫర్డ్ అంటే అదే అన్నమాట. హోప్ అర్థమవుతుందనుకుంటున్నా. ప్రిఫర్డ్ అండ్ రిక్వైర్డ్. రిక్వైర్డ్ అంటే స్ట్రిక్ట్. తిరుపతి అండ్ చెన్నై ఇస్తే తిరుపతి అండ్ చెన్నైలోనే వెళ్లి డిప్లాయ్ అవుతుంది. ఒకవేళ తిరుపతి అనేది చెన్నై లేకపోతే ఆటోమేటిక్‌గా నా పార్ట్స్ అనేవి పెండింగ్ స్టేట్‌లోకి వెళ్ళిపోతాయి. ప్రిఫర్డ్‌లోకొచ్చేసరికి నేను ఐయామ్ ఓపెన్. ఐ కెన్ డిప్లాయ్ ఎనీవేర్. కానీ నా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి తిరుపతి. ఓకేనా? సో, ఇదే మనకి ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ గురించి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఒక చిన్న ప్రాక్టికల్ చేద్దాం. మన ప్రాక్టికల్ ఎలా ఎలా ఉంటదంటే, ఇది నా మాస్టర్, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. సో, ఇక్కడ నేను రీజియన్ వచ్చేసి ఆర్ అని తీసుకుంటాను. ఓకేనా? రీజియన్ టీపీటీ, రీజియన్ ఈక్వల్స్ టు వైజాగ్, రీజియన్ ఈక్వల్స్ టు చెన్నై అంటున్నాను. సో, ఇప్పుడు నా 3 వర్కర్స్‌లో నేను ఫస్ట్ ఈ లేబుల్స్ నేను సెట్ చేస్తాను. ఈ లేబుల్స్‌ని సెట్ చేసి నా ప్రియారిటీ ఏంటి తెలుసా ఇప్పుడు? ఎప్పుడైతే నేను నా పాడ్‌ని డిప్లాయ్ చేస్తానో, ఎప్పుడైతే నేను నా పాడ్‌ని డిప్లాయ్ చేస్తానో, నా పాడ్ ఈపీటీ అండ్ చెన్నై, టీపీటీ అండ్ చెన్నై లొకేషన్‌లో డిప్లాయ్ అవ్వాలి. సో, ఇది ఫస్ట్ మనం చెక్ చేద్దాం. నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్‌లో ఇది మనం చేయగలుగుతామా? చేయలేం. ఎందుకంటే అక్కడ నేను యూజ్ చేసేది ఎగ్జాక్ట్ వర్కర్ నేమ్. సో, నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ నాకు పనికిరాదు ఈ సిట్యుయేషన్‌లో. సెకండ్‌ది నోడ్ సెలెక్టర్, నోడ్ లేబుల్ అండ్ నోడ్ సెలెక్టర్ తీసుకున్నాం. సో, నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్‌లో నాకు డ్రాబ్యాక్ ఉంది. ఎందుకంటే నేను 2 నా వాల్యూస్‌ని నేను వాడలేను. సో, నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు? ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ. సో, దీనికి నాకు రిక్వైర్డ్ షెడ్యూలింగ్ ఏంటి? ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ షెడ్యూలింగ్. ఓకే. సో, దీన్ని మనం ఎలా అప్లై చేస్తామో చూద్దాం. సో, నేను ఇక్కడ సర్వర్ యొక్క యాక్సెస్ అయితే తీసుకుంటాను. మాస్టర్, sudo -i, పాస్వర్డ్. సో, మా ప్రీవియస్ ఏదైతే డా ఫైల్ ఉందో, డిప్లాయ్‌మెంట్ ఫైల్, దాన్ని నేను రిమూవ్ చేశాను. ఇప్పుడు నేను కొత్త ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. vi pod -deploy డాట్ యామ్.
ఫస్ట్ నేనేం చేయాలి? నా డిప్లాయ్‌మెంట్ ఫైల్‌ని తీసుకొని రావాలి. సో, నేనేం చేస్తాను? కుబర్నెటిస్‌లోకి వెళ్లి డిప్లాయ్ డిప్లాయ్‌మెంట్ మోడల్‌లోకి వెళ్లి ఇక్కడ నేను డిప్లాయ్‌మెంట్‌ని కాపీ చేసుకుంటాను. డిప్లాయ్‌మెంట్‌ని కాపీ అయితే చేసుకున్నాను. సో, ఇదేంటి? బై డిఫాల్ట్ నా నా డిఫాల్ట్ డిప్లాయ్‌మెంట్ టెంప్లేట్ ఇది. ఓకే. డన్. ఇప్పుడు మనం ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ గురించి సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి అసైన్ పాడ్ ఓకే. ఫస్ట్ చూద్దాం. సో, ఇది కాదు. సో, సెకండ్‌ది చూద్దాం. నోడ్ ఎఫినిటీ. ఆ! రైట్. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో, ఇక్కడ చూడండి స్పెసిఫికేషన్ సేమ్ మనం ఎక్కడైతే నోడ్ బేస్డ్ షెడ్యూలింగ్ చేసామో, మనం ఎక్కడైతే నోడ్ సెలెక్టర్ నోడ్ లేబుల్ యాడ్ చేసామో, సారీ నోడ్ సెలెక్టర్ యాడ్ చేసామో, అదే ప్లేస్‌లోనే నాకు ఎఫినిటీ అనేది కూడా వస్తుంది. సో, ఎఫినిటీ నేను కాపీ చేసుకుంటాను. ఇక్కడ నేను ఎఫినిటీని కాపీ చేసుకొని స్పెక్స్‌లోకి వెళ్లి బిలో కంటైనర్ ఎఫినిటీని యాడ్ చేస్తాను. సో, ఎఫినిటీని యాడ్ చేసి నెక్స్ట్ ఏంటి? మనం నోడ్ బేసిస్ మీద చేస్తున్నాం కాబట్టి మనం నోడ్ ఎఫినిటీ సెలెక్ట్ చేస్తాం. సో, పాడ్ ఎఫినిటీ కూడా ఉంది. ఓకే. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనం నోడ్ ఎఫినిటీ వాడుతున్నాం. సో, నోడ్ ఎఫినిటీలో ఇక్కడ చూడండి. ఈ పాత్ చూడండి. ఇదేంటి ఇక్కడ రిక్వైర్డ్ డ్యూరింగ్ షెడ్యూలింగ్. ఇక్కడ ఏదైతే రిక్వైర్డ్ ఉందో ఈ ఫస్ట్ కీవర్డ్ ఇది నా ఇంపార్టెంట్ కీవర్డ్. ఏదైతే ఇప్పుడు నేను ఇక్కడ మనం డిస్కస్ చేసామో రిక్వైర్డ్ ఆర్ ప్రిఫర్డ్. సో, ఇక్కడ నేను రిక్వైర్డ్ అంటే దీని గురించి మాట్లాడుతున్నాను. రిక్వైర్డ్ డ్యూరింగ్ షెడ్యూలింగ్ అని చెప్పేసి. సో, దీన్ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నా యామిల్ ఫైల్ అయితే పేస్ట్ చేస్తాను. రిక్వైర్డ్ డన్. దాని తర్వాత నోడ్ సెలెక్టర్ టర్మ్స్ డన్. ఇక్కడ నేను మ్యాచ్ ఎక్స్ప్రెషన్. సో, మనకి ఎఫినిటీ కొంచెం ఫైల్ కొంచెం టఫ్ గానే ఉంటుంది మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి. నెక్స్ట్ మ్యాచ్ ఎక్స్ప్రెషన్‌లో నేనేమి ఇచ్చాను? కీ ఇచ్చాను. ఈ కీ ఏంటి కీ ఇక్కడ? రీజియన్. మన రీజియన్. మనం ఏదైతే లేబుల్ యాడ్ చేసామో ఆ రీజియన్ ఇస్తున్నాను. దాని తర్వాత ఆపరేటర్ ఇక్కడ చూడండి. ఆపరేటర్‌లో నేనేమి యూజ్ చేశాను? ఇన్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేశాను. ఓకే. డన్. దాని తర్వాత వాల్యూ. ఈ వాల్యూలో రీజన్ అన్నావు కదా! ఏ రీజన్స్? ఆ రీజన్ ఒక వాల్యూస్ చెప్పు నాకు. సో, ఆ వాల్యూస్‌లో ఏముంటది మనకి? తిరుపతి, దెన్ చెన్నై. ఓకే. ఈ 2 వాల్యూస్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ చూడండి. ఈ రిక్వైర్డ్ డ్యూరింగ్ షెడ్యూలింగ్ ఏదైతే ఉందో ఇవంతా 3 పార్ట్స్ అన్నమాట. 3 పీఓడీ కాదు పీఆర్‌టీఎస్ 3 పార్ట్స్. చూడండి. రిక్వైర్డ్. సో, ఇదెప్పుడు స్ట్రిక్ట్‌గా ఉంటది. ఫస్ట్ ఇదొస్తది. డ్యూరింగ్ షెడ్యూలర్ ఓకేనా? డ్యూరింగ్ షెడ్యూలింగ్ నువ్వు రిక్వైర్డ్ యూజ్ చెయి. డ్యూరింగ్ షెడ్యూలింగ్ నువ్వు రిక్వైర్డ్ యూజ్ చెయి. అండ్ ఇగ్నోర్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ఒకసారి నువ్వు డిప్లాయ్ అయిపోయాక ఆ పాడ్ అనేది ఒకవేళ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాడ్‌ని డిప్లాయ్ చేసావు రిక్వైర్డ్ యూజ్ చేసుకొని. ఇప్పుడు ఆ పాడ్‌కి ఏదైతే నువ్వు లేబుల్ ఇచ్చింటావో ఆ లేబుల్‌ని నోడ్ నుంచి డిలీట్ చేసేసావు. నోడ్ నుంచి డిలీట్ చేసాక కూడా నా పాడ్ అనేది ఇక్కడ నేనేమి ఇచ్చాను? ఇగ్నోర్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ఒకసారి పాడ్ అనేది క్రియేట్ అయిపోతే దాంతో నువ్వు చెకింగ్ ఏం చేయొద్దు. దాన్ని అలానే ఉన్ని అంటిల్ ఆర్ అన్లెస్ రీస్టార్ట్. రీస్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే పాడ్ అనేది రీస్టార్ట్ అవుతుందో మళ్ళీ డ్యూరింగ్ షెడ్యూలింగ్‌కెళ్ళి మళ్ళీ ఇక్కడ రిక్వైర్డ్ వస్తుంది. దాని తర్వాత ఆ రిక్వైర్డ్‌లో లేబుల్ చెక్ చేస్తుంది. ఉందా లేదా అని చెప్పేసి. ఆ లేబుల్ లేకపోతే పెండింగ్ స్టేట్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఇదంతా 3 డిఫరెంట్ వర్డ్స్ నాకు. ఓకే. ఇప్పుడు మన యామిల్ ఫైల్ అయితే రెడీ అయిపోయింది. ఎఫినిటీ తీసుకున్నాం. నోడ్ ఎఫినిటీ. దాని తర్వాత రిక్వైర్డ్ తీసుకున్నాం. రిక్వైర్డ్‌లో నేనేమన్నాను? ఎక్స్‌ప్రెషన్ మ్యాచ్ చేయమన్నాను. ఏ ఎక్స్‌ప్రెషను? రీజియన్, తిరుపతి, చెన్నై. అండ్ ఆపరేటర్ ఏం యూజ్ చేశాను? ఇన్ అనే ఆపరేటర్. ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తే కీ అండ్ వాల్యూ రెండిటికి ప్రిఫరెన్స్. రెండిటిని చెక్ చేస్తున్నానన్నమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను? సేవ్ చేస్తాను ఫైల్‌ని. సేవ్ చేసి ఫస్ట్ నేను లేబుల్స్ చెక్ చేద్దాం. క్యూబ్‌సిటీఎల్ గెట్ నోట్స్ షో లేబుల్స్. సో, వర్కర్‌కి నాకు ఏజీ తిరుపతి ఉంది. ఓకే. వర్కర్ 2లో రీజియన్ చెన్నై ఉంది. కర్నూల్ ఉంది. సో, మనం ఏం చేద్దాం ఫస్ట్ మొత్తం రిమూవ్ చేద్దాం. క్యూబ్‌సిటీఎల్ లేబుల్ నోడ్ వర్కర్ -1
ఏజీ డాష్, దాని తర్వాత వర్కర్ 2. సో వర్కర్ 1 లో ఏజీ ఉంది, వర్కర్ 2 లో రీజన్. సో మనం ఏం చేస్తాం, మన లేబుల్స్ ని రిమూవ్ చేస్తున్నాం జస్ట్. ఓకే, ఇప్పుడు మనకి లేబుల్స్ అనేవి రిమూవ్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం లేబుల్స్ ని యాడ్ చేద్దాం. సో వర్కర్ 1 లో రీజన్ వచ్చేసి తిరుపతి, డన్. వర్కర్ 2 లో రీజన్ వచ్చేసి వైజాగ్. అలానే వర్కర్ 3 లో రీజన్ వచ్చేసి చెన్నై, డన్. ఇప్పుడు మనం ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇక్కడ చూస్తే నా వర్కర్ 1 లో రీజన్ తిరుపతి, ఇక్కడ చూసారా రీజన్ తిరుపతి, డన్. వర్కర్ 2 లో రీజన్ వైజాగ్, వర్కర్ 3 లో రీజన్ చెన్నై. సో నాకు నా లేబుల్స్ అనేవి కరెక్ట్ గా అయిపోయాయి. సో యాజ్ పర్ ద యామిల్ ఫైల్, మనం ఏదైతే యామిల్ ఫైల్ రాసామో pod deploy డాట్ యామిల్, సో ఇక్కడ రూల్ ఏంటి, ఎఫినిటీ రూల్ ఏంటి? సో ఎక్కడైతే నీకు తిరుపతి, సో ఇక్కడ చూడండి తిరుపతి స్పెల్లింగ్ తప్పు రాసాం, తిరుపతి స్పెల్లింగ్ తప్పు రాసినా కూడా అది డిప్లాయ్ అవుతుంది. ఓకేనా? ఎక్కడైతే నీకు రీజన్ తిరుపతి అండ్ చెన్నై ఉంటుందో ఓన్లీ దీనిలో మాత్రమే, ఎందుకంటే ఇక్కడ నేను రిక్వైర్డ్ తీసుకున్నాను. రిక్వైర్డ్ అంటే ఆ పర్టికులర్ వర్కర్స్ లోకే వెళ్ళి డిప్లాయ్ అవ్వు, ఆ వర్కర్స్ లేకపోతే పెండింగ్ షెడ్ లోకి వెళ్ళిపో అని చెప్తున్నాం. సో ఇప్పుడు చెన్నై అనేది వర్కర్ 3 లో ఉంది, తిరుపతి అనేది వర్కర్ 1 లో ఉంది, కాబట్టి నా పార్ట్స్ వర్కర్ 1 వర్కర్ 3 లోనే డిప్లాయ్ అవుతాయి. చెక్ చేద్దాం. kubectl create -f pod -yaml. Oh, already exist. Okay. kubectl get deploy. ఆల్రెడీ డిప్లాయ్మెంట్ మోడల్ అయితే ఉంది. సో మనం ఏం చేస్తాం, డిలీట్ చేద్దాం. సో డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొకసారి రీక్రియేట్ అయితే చేస్తాను. kubectl create -f pod deploy డాట్ yaml. సో క్రియేట్ అయితే అయిపోయింది. kubectl get pod 3 పాడ్స్ అయితే ఉన్నాయి. ఓకే, -o వైడ్. సో ఇక్కడ నేను కొంచెం సైజ్ తగ్గిస్తాను. సైజ్ తగ్గించి ఇక్కడ చూడండి, నా పాడ్ అనేది వర్కర్ 1 లో 2 డిప్లాయ్ అయింది, వర్కర్ 3 లో డిప్లాయ్ అయింది. ఎందుకు వర్కర్ 3 లో డిప్లాయ్ అయింది? వర్కర్ 3 లో నేను చెన్నై ఇచ్చాను, వర్కర్ 1 లో నేనేమి ఇచ్చాను, తిరుపతి ఇచ్చాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక 50% డిప్లాయ్ చేసి చెక్ చేద్దాం కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అని. kubectl నేనేం చేస్తున్నాను, ఈటీసీడీ ఒక లైవ్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి నేను రెప్లికాస్ కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తాను. kubectl డిప్లాయ్ నా ఇంజినెక్స్ ఒక డిప్లాయ్మెంట్, ఎంటర్. సో ఇక్కడ నా రెప్లికా వాల్యూ మనం ఏం చేద్దాం, 30 ఇద్దాం, 50 వద్దు, నాకు మళ్ళీ లోడ్ ఎక్కువ అవుతుంది సర్వర్ పైన. సేవ్ చేస్తున్నాను. kubectl get pod -o వైడ్. చూడండి ఇక్కడ మీకు వర్కర్ 2 కనిపిస్తుందా? మనం 30 పార్ట్స్ ని క్రియేట్ చేసాం, 30 పార్ట్స్ లో కూడా నాకు వర్కర్ 1 వర్కర్ 3 కనిపిస్తుంది, వర్కర్ 1 వర్కర్ 3 కనిపిస్తుంది, వర్కర్ 2 అనేది కనపడడం లేదు. సో ఇక్కడ నేను కంక్లూడ్ చేయొచ్చు, ఇక్కడ నేను రిక్వైర్డ్ యూజ్ చేస్తాను, అంటే పర్టికులర్ గా అది అక్కడే వెళ్ళి డిప్లాయ్ అవ్వాలి, ఏది తిరుపతి అండ్ చెన్నై లొకేషన్ లో. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను kubectl మనం ముందుగానే మనం రీజన్ ని రిమూవ్ చేసాం, నేను వర్కర్ 3 లో రీజన్ ని రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు వర్కర్ 1 లో మాత్రమే తిరుపతి, అంటే ఒకే మ్యాచ్ ఉంది, అన్ని పార్ట్స్ తిరుపతిలోనే డిప్లాయ్ అవుతాయి. చూడండి అన్లేబుల్ చేసేసాను. ఇప్పుడు మనం పార్ట్స్ అన్నిటిని డిలీట్ చేయాలి. kubectl delete pod -all. సో నా పార్ట్స్ అన్ని డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను kubectl get pod -o వైడ్ అని ఇస్తే ఇప్పుడు మనం ఏం చూడాలి, మనం ప్రిఫర్డ్ ఏం చెప్పాము, తిరుపతి ఆర్ చెన్నై, తిరుపతి అండ్ చెన్నై. సో చెన్నై అనే లేబుల్ నేను తీసేసాను వర్కర్ 3 లో నుంచి. ఇప్పుడు అన్ని పార్ట్స్ అనేవి ఎక్కడ రన్నింగ్ లో ఉంటాయి, వర్కర్ 1 లో. చూసారా, అన్ని వర్కర్ 1 లోనే ఉన్నాయి. ఇప్పుడు నేను వర్కర్ 1 ని కూడా రిమూవ్ చేస్తాను. నేను ఇప్పుడు వర్కర్ 1 కూడా రిమూవ్ చేసాను. రిమూవ్ చేసి kubectl delete -force ఇచ్చేసాను. డన్. ఇప్పుడు ఇప్పుడు గమనిద్దాం ఏం జరిగి ఉంటుందో. ఇప్పుడు ఏం జరిగి ఉంటుంది,
చెప్పండి ఇప్పుడు ఏం జరుగుంటది చెప్పండి? నా పార్ట్స్ అన్ని పెండింగ్ స్టేట్‌లో ఉంటాయి. వర్కర్ 1 షో చేస్తుంది. కానీ నా పార్ట్స్ అన్ని పెండింగ్ స్టేట్‌లో ఉంటాయి. ఎందుకంటే ఆ లేబుల్ నాకు ఫైండ్ ఔట్ చేయలేకపోతున్నాను. సో, అందువల్ల నేను పెండింగ్ స్టేట్‌లోకెళ్ళిపోతాను. అదెందుకు జరిగింది? నా రిక్వైర్డ్ అనే ఒక పారామీటర్ వల్ల జరిగింది. ఎంటర్. చూడండి అన్ని పెండింగ్‌లో ఉన్నాయి. నా 30 పార్ట్స్ పెండింగ్‌లోనే ఉన్నాయి. డన్. దీన్ని బట్టి మనకి ఎఫినిటీ ఇన్ అనే ఆపరేటర్, రిక్వైర్డ్ అనే ఆపరేటర్, రిక్వైర్డ్ అనే కీవర్డ్ గురించి మనకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తాను క్యూబ్‌సిటిఎల్ ఎడిట్, డిప్లాయ్. సో, మన ఇంజినెక్స్ ఒక డిప్లాయ్‌మెంట్‌లోకి వెళ్లి నా పాడ్ కౌంట్‌ని రెడ్యూస్ చేస్తా. ఓకే. లేదంటే నేను డైరెక్ట్‌గా డిలీట్ కూడా చేసేయొచ్చు డిప్లాయ్‌మెంట్. క్యూబ్‌సిటిఎల్ డిలీట్, డిప్లాయ్ క్యూబ్‌సిటిఎల్ డిలీట్ -f పాడ్ -yaml. సో, నా డిప్లాయ్‌మెంట్ మొత్తం డిలీట్ అయితే అయిపోయింది. సో, మన ఫస్ట్ ప్రాక్టికల్ మనం ఏం చేసాం ఇక్కడ? మన ఫస్ట్ ప్రాక్టికల్‌లో తిరుపతి అండ్ చెన్నై పార్ట్స్‌లో నేను డిప్లాయ్ చేశాను. రైట్. ఇప్పుడు నేను ఎగ్జిస్ట్ ఆపరేటర్ గురించి కూడా మాట్లాడదాం. సో, ఎగ్జిస్ట్ కంటే ముందు మనం ప్రిఫర్డ్ గురించి కూడా మాట్లాడదాం. సో, ప్రిఫర్డ్‌లో కూడా సేమ్ నేనేం చేస్తాను దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను ఫస్ట్. రైట్. ఇక్కడ నాకు మళ్ళీ సేమ్ నా వర్కర్ తిరుపతి, వైజాగ్. సో, ఇప్పుడు మనం లేబుల్స్‌ని చేంజ్ చేద్దాం. ఓకేనా? లేబుల్స్‌ని చేంజ్ చేద్దాం. ఇక్కడ నేనేం చెప్తున్నా తెలుసా? రీజియన్. సో, సారీ రీజియన్ అలానే పెడదాం. ఓకే. రీజియన్ ఇండియా అని ఇచ్చేస్తాను. రీజియన్ ఇండియా అని ఇచ్చేస్తాను. వర్కర్ 1కి రీజియన్ ఏంటి? ఇండియా. వర్కర్ 2కి రీజియన్ ఏంటి? ఇండియా. వర్కర్ 3కి రీజియన్ ఏంటి? ఇండియా. ఓకేనా? సో, ఈ ఇండియా లోపల అవైలబిలిటీ జోన్ అనే ఇంకో కొత్త కీవర్డ్‌ని తీసుకుంటాను. అవైలబిలిటీ జోన్ ఈక్వల్స్ టు తిరుపతి. అవైలబిలిటీ జోన్ ఈక్వల్స్ టు తిరుపతి. అవైలబిలిటీ జోన్ ఈక్వల్స్ టు చెన్నై. అవైలబిలిటీ జోన్ ఈక్వల్స్ టు వైజాగ్. సో, ఇప్పుడు నా వర్కర్స్‌కి 2 లేబుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి రీజియన్, ఇంకోటి ఏసీ. ఏసీ అంటే అవైలబిలిటీ జోన్ అని. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి తెలుసా? మై పాడ్ షుడ్ రిక్వైర్డ్ టు బి డిప్లాయిడ్ ఇన్ ఇండియన్ రీజియన్. ఫస్ట్ థింగ్ ఏంటి? నా పాడ్ ఇండియన్ రీజియన్‌లో ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రీజియన్ ఇక్కడ లాస్ట్ వర్కర్ 3కి మాత్రం నేను చేంజ్ చేసి యూఎస్ఏ అని ఇస్తాను. అవైలబిలిటీ జోన్ బోస్టన్ ఏదో ఒకటి తీసుకునేద్దాం. ఓకే. మై పాడ్ రిక్వైర్స్ టు బి డిప్లాయిడ్ ఇన్ ఇండియన్ రీజియన్. ఇది నా ఫస్ట్ ప్రియారిటీ. అంటే నా పాడ్ అనేది ఇండియన్ రీజియన్‌లోనే డిప్లాయ్ అవ్వాలి. దాని తర్వాత ప్రిఫర్డ్ ప్లస్ ఏసీ ప్రిఫర్డ్ ఈస్ తిరుపతి. ఓకే. సో, ఇక్కడ నాకు 2 రూల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రూల్ ఏంటి? నా పాడ్ అనేది ఇండియన్ రీజియన్‌లోనే డిప్లాయ్ అవ్వాలి ఫస్ట్. అది నా రిక్వైర్డ్ పారామీటర్. సెకండ్‌ది అవైలబిలిటీ జోన్ ప్రిఫర్డ్ వచ్చేసి తిరుపతి. నేను ఎక్కడైనా డిప్లాయ్ అవుతాను. కానీ నా ప్రిఫరెన్స్ వచ్చేసి తిరుపతి ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్. ఒకవేళ తిరుపతి లేదంటే ఆటోమేటిక్‌గా నేను చెన్నై లొకేషన్‌లో వెళ్లి డిప్లాయ్ అవుతా అని చెప్పింది. సో, ఈ ప్రాక్టికల్‌ని మనం చేసి చూద్దాం. సో, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనం లేబుల్స్‌ని రిమూవ్ చేద్దాం. వర్కర్ 1 రీజియన్ డిలీట్. సో, వర్కర్ 1లో లేదు. వర్కర్ 2లో డిలీట్. వర్కర్ 3లో కూడా లేదనుకుంటున్నా. రైట్. సో, వర్కర్ 1లో రీజియన్ ఏం తీసుకుందాం? ఇండియా. ఇండియా. ఓకే. వర్కర్ 2లో కూడా ఇండియానే రీజియన్. వర్కర్ 2 రీజియన్. అండ్ వర్కర్ 3లో వచ్చేసి యూఎస్ఏ. యూఎస్ఏ. డన్.
ఇప్పుడు ఇంకొక లేబుల్ కూడా యాడ్ చేద్దాం. క్యూబ్‌సిటీఎల్ నోడ్ వర్కర్ 1 దాని తర్వాత ఇక్కడ ఏజీ వచ్చేసి తిరుపతి. ఏజీ అంటే అవైలబిలిటీ జోన్. డన్. వర్కర్ 2కి వైజాగ్. అండ్ దెన్ అలానే నా వర్కర్ 3కి బాస్టన్. డన్. ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. క్యూబ్‌సిటీఎల్ గెట్ నోట్స్ షో లేబుల్స్ ఎంటర్. సో నా వర్కర్ 1కి చూస్తే ఏజీ తిరుపతి ఉంది అండ్ అట్ లాస్ట్ రీజన్ ఇండియా ఉంది. ఫైన్. నా వర్కర్ 2 చూస్తే ఏజీ వైజాగ్ ఉంది అండ్ నా రీజన్ తిరుపతి ఉంది. వర్కర్ 3 ఏజీ బాస్టన్ ఉంది అండ్ రీజన్ తిరుపతి అంటున్నా, రీజన్ యుఎస్ఏ ఉంది. ఫైన్. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నాకు ఈ రూల్ ఈ ఈ ఈ ప్లానింగ్ అయితే నేనైతే చేశాను. ఇప్పుడు నా పాడ్ లో నేను ఎఫినిటీని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర యామిల్ ఫైల్ ఉంది కాబట్టి పాడ్ డాట్ యామిల్ లో మనం ఏం చేద్దాం, ఫస్ట్ మొత్తం రిమూవ్ చేద్దాం. సో ఏదైతే ముందు ఎఫినిటీ ఇచ్చానో దాన్ని నేను రిమూవ్ చేసేసాను. డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన కుబర్నెటిస్ ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి ఫస్ట్ ఎఫినిటీ తీసుకుందాం. ఎఫినిటీ మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. ఎఫినిటీ, దెన్ దాని తర్వాత నోడ్ ఎఫినిటీ, దాని తర్వాత రిక్వైర్డ్ ఫీల్డ్ లో మనం ఏం రాద్దాం, ఉండండి వస్తా ఒక్క నిమిషం. రిక్వైర్డ్ ఫీల్డ్ రాసి నోడ్ సెలెక్టర్ టర్మ్స్ అండ్ దెన్ మ్యాచ్ ఎక్స్ప్రెషన్. డన్. అండ్ దెన్ నా కీ అండ్ దెన్ నా ఆపరేటర్. ఆపరేటర్ లో మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి, ఆపరేటర్ ఏంటి, ఇన్. దాని తర్వాత వాల్యూస్ లో మనం ఏం చేయాలి, ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, ఎస్ఎస్డి అని ఇచ్చారు. ఎస్ఎస్డి తీసుకున్నాం ఫస్ట్, దాంతో మళ్ళీ మారుద్దాం ఇప్పుడు. డన్. సో చూడండి, మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ నా ఫస్ట్ రిక్వైర్మెంట్ నా మై పాడ్ రిక్వైర్డ్ టు డిప్లాయ్ ఇన్ ఇండియన్ రీజన్ ఇండియా ఉండాలి. సో ఇక్కడ నేను ఎఫినిటీ తీసుకున్నాను, ఎఫినిటీలో రిక్వైర్డ్ తీసుకున్నాను, రిక్వైర్డ్ లో నేను కీ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో నా కీ నేమ్ ఏంటి, రీజన్. నా కీ నేమ్ ఏంటి, రీజన్. అండ్ దెన్ ఆ రీజన్ కి ఒక వాల్యూ ఏంటి, ఇండియా. ఓకే. సో ఇప్పుడు ఏమైపోయింది, నా ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, నా పాడ్స్ అనేవి నా ఇండియన్ రీజన్ లోనే డిప్లాయ్ అవ్వాలి అని నేను రిక్వైర్డ్ ఇచ్చాను ఇక్కడ. ఓకేనా? రిక్వైర్డ్ ఇస్తే అది కంపల్సరీగా ఇండియన్ లొకేషన్ లోనే డిప్లాయ్ అవుతుంది, లేదంటే నాకు ఎర్రర్ అయితే వస్తుంది, అంటే పెండింగ్ స్టేట్ లోకి అయితే వెళ్తుంది. సో నా ఫస్ట్ ఫంక్షనాలిటీ, ఫస్ట్ రూల్ కంప్లీట్ చేశాను. సెకండ్ రూల్ ఏంటి, ప్రిఫర్డ్ లొకేషన్ ఇస్ తిరుపతి. సో ఇండియన్ రీజన్ లో నెక్స్ట్ ప్రిఫర్డ్ లొకేషన్ వచ్చేసి తిరుపతి. సో దానికోసం మనం వెతుకుదాం ఇక్కడ. సో ఇక్కడ మీరు నోడ్ లోకి వెళ్ళండి. నోడ్ లోకి వస్తే చూడండి, ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, నా అలాగే రిక్వైర్డ్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ప్రిఫర్డ్. ఇక్కడ మనకి కీబోర్డ్ చూడండి, ప్రిఫర్డ్ ముందు ఇక్కడ రిక్వైర్డ్ అండ్ దెన్ ప్రిఫర్డ్. ఇప్పుడు మనం ప్రిఫర్డ్ వాడుతున్నాం, ప్రిఫర్డ్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ ఎక్కడైతే రిక్వైర్డ్ స్టార్ట్ అవుతుందో అక్కడే నేను ప్రిఫర్డ్ కూడా రాయాలి. సో మ్యాచ్ అవ్వాలి ఆర్ అండ్ పి. ఓకేడా, ప్రిఫర్డ్ అనేది కరెక్ట్ గా ఉంది. సో ఈ ప్రిఫర్డ్ లో నేను ఏదైతే చెప్పానో, ప్రిఫర్డ్ లో మనం ఏం చేస్తాం, వెయిట్ తీసుకుంటాం. ప్రిఫర్డ్ లో వెయిట్ తీసుకుంటాం. సో ఆ వెయిట్ నేను ఎంత ఇస్తాను, నేను 100% ఇచ్చేస్తాను. నా మెయిన్ రిక్వైర్మెంట్ తిరుపతిలో డిప్లాయ్ అవ్వాలి. దెన్ దాని తర్వాత ప్రిఫరెన్స్ వెయిట్ లో ప్రిఫరెన్స్, దాని తర్వాత మ్యాచ్ ఎక్స్ప్రెషన్, దాని తర్వాత మ్యాచ్ ఎక్స్ప్రెషన్, దాని తర్వాత కీ. నా కీ ఏంటి ఇక్కడ మ్యాచ్ ఎక్స్ప్రెషన్ లో, ఏసీ. ఓకే. అండ్ దెన్ నా ఆపరేటర్, ఇక్కడ నేను ఏ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను, ఇన్ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత
వాల్యూలో నేనేం రాయాలి? తిరుపతి. వాల్యూలో నేనేం రాయాలి? తిరుపతి. సో, దట్స్ ఇట్. దాని తర్వాత నా కంటైనర్ స్టార్ట్ అవుతుంది. చూసారా ఎంత ఈజీయో? మనకి రిక్వైర్డ్ ఉంది. రిక్వైర్డ్‌లో మనం ఏం చెప్పాము? రీజియన్ ఇండియా అనే ఉండాలి. సో, ఇండియన్ లొకేషన్‌లో నువ్వు డిప్లాయ్ అవ్వాలి. సెకండ్‌ది ప్రిఫరెన్స్. ఇండియన్ లొకేషన్‌లో కూడా నాకు ఆహ్, రీజియన్స్ ఉన్నాయి. అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఒకటి తిరుపతి, కర్నూల్, వైజాగ్ అని చెప్పేసి. సో, దానిలో నా ప్రిఫర్డ్ లొకేషన్ వచ్చేసి తిరుపతి. నా మెయిన్ ప్రయారిటీ తిరుపతిలో డిప్లాయ్ అవుతాను. ఒకవేళ తిరుపతి అనే లేదనుకోండి, తిరుపతి అనే వర్కర్ లేకపోతే నేను ఆ ఇండియన్ లొకేషన్‌లో ఎక్కడైనా నేను డిప్లాయ్ అవుతాను. సో, అది నా ప్రిఫర్డ్. ఇప్పుడు నేనేం చేస్తాను, సేవ్ చేద్దాం. సేవ్ చేసి డిప్లాయ్‌మెంట్‌ని రన్ చేద్దాం. kubectl create -f pod-deploy. ఎంటర్. kubectl get pod. kubectl get pod-o వైల్. చూడండి. అని నా వర్కర్. రీజన్ ఇండియానే. రీజన్ ఇండియా. మనకి ఒక దానిలో మాత్రం యూఎస్ఏ ఉంది. సో, చెక్ చేద్దాం. ఇప్పుడు మనం 30 పాడ్స్‌ని క్రియేట్ చేద్దాం. 30 పాడ్స్ నా వర్కర్ 1 నా వర్కర్ 1, వర్కర్ 2 లోనే డిప్లాయ్ అవుతాయి. వర్కర్ 2లో ఎందుకు డిప్లాయ్ అవుతాయి? దానికి ఆన్సర్ మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్‌లో. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను, kubectl ఎడిట్ డిప్లాయ్ దెన్ డిప్లాయ్‌మెంట్ ఒక ఇంజినెక్స్ ఒక నేమ్ ఎంటర్. మనం ఏం చేద్దాం, ఇక్కడ 30 తీసేద్దాం. 30 తీసుకొనేద్దాం. హ్మ్. 30 చాలా తక్కువ అనుకుంటున్నాను. మనం ఏం చేద్దాం, ఒక 70 తీద్దాం. అప్పుడే నాకు లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సేవ్. kubectl get pod -o వైల్. చూడండి. మనకి వర్కర్ 1 మోస్ట్‌లీ వర్కర్ 1 ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉంది? నా ప్రిఫర్డ్ లొకేషన్ వర్కర్ 1. సో, దానిలో పాడ్స్ డిప్లాయ్ అవ్వగలిగితే నువ్వు అప్లై అయిపో. ఓకే. నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడికొచ్చేసామో చూడండి. నాకు వర్కర్ 2 గూడా వచ్చింది. నేను ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు నాకు లోడ్ అనేది వర్కర్ 1, వర్కర్ 2 రెండిటికి వెళ్తుంది. కానీ నా ప్రిఫర్డ్ వచ్చేసి వర్కర్ 1. వర్కర్ 1 అనేది నా ప్రియారిటీ. ఒకవేళ వర్కర్ 1లో నాకు స్పేస్ లేకపోతే నువ్వేం జెయి, వర్కర్ 2లోకి కూడా వెళ్లి డిప్లాయ్ చెయి. ఓకేనా? కానీ ఇక్కడ మీరు చూస్తే వర్కర్ 3 అనేది మనకి పిక్చర్‌లో కనపడదు. వర్కర్ 3 ఎందుకు పిక్చర్‌లో కనపడదు? మనం రిక్వైర్డ్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. ఆ రిక్వైర్డ్ అనే కీవర్డ్‌లో మనం ఏం చెప్పాము? నా ఇండియన్ లొకేషన్‌లోనే డిప్లాయ్ అవ్వు అన్నాం. అందువల్లే నాకు నా వర్కర్ 3 అనేది నా పిక్చర్‌లో రాదు. ఓకే. రైట్. మనం తగ్గించేద్దాం పార్ట్స్ కౌంట్‌ని. సేవ్ క్వాడ్. సో, మనం దీన్ని డిలీట్ చేయాలా? గెట్ క్వాడ్ టెర్మినేటింగ్ స్టేట్‌లో ఉంది. టైం తీసుకుంటది. మనం ఏం చేద్దాం, మనమే డైరెక్ట్‌గా డిలీట్ చేద్దాం. kubectl delete pod -f1 all -f1 force. డన్. అన్ని టెర్మినేట్ అయితే అయిపోయి నాకు మళ్ళీ సేమ్ నార్మల్‌గా అయితే వచ్చేసాయి. సో, హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జిస్ట్‌లో మనం ఏం చేద్దాం, మనము ఫస్ట్ మనం డిప్లాయ్‌మెంట్ డిలీట్ చేద్దాం. సో, డిప్లాయ్‌మెంట్‌ని నేను డిలీట్ చేశాను. ఇప్పుడు నేను పాడ్ యామీలోకి వెళ్తాను. యామీలోకి వెళ్లి ఇక్కడ ప్రిఫర్డ్ డిలీట్ చేస్తాను. సో, యాస్ ఆఫ్ నౌ నాకు ప్రిఫర్డ్ అవసరం లేదు. మనం ఎగ్జిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, ప్రిఫర్డ్ ఇక్కడ కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? డన్. ఇక్కడ చూడండి. మనం ఇప్పుడు ఎగ్జిస్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో, ఎగ్జిస్ట్ అంటే ఏంటి ఇక్కడ? ఎగ్జిస్ట్‌లో ఇక్కడ మనం ఏం చెప్పాము? దీనికి రీజన్ ఒకటే కావాలి. వాల్యూతో సంబంధం లేదు. నాకు రీజన్ అనే కీ ఉందనుకోండి లేబుల్‌లో వర్కర్‌కి ఆటోమేటిక్‌గా అది అక్కడ పోయి డిప్లాయ్ అవుతుంది. సో, మనం చెక్ చేద్దాం. సో, ఇక్కడ ఎఫినిటీ ఏదైతే మనము ఎఫినిటీ రాసామో ఇక్కడ మనకి యాంటీ ఎఫినిటీ అని రాదు. యాంటీ ఎఫినిటీ అని రాదు. ఎఫినిటీ అనేది తీసుకుంటాం. దానిలో జస్ట్ ఆపరేటర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఇక్కడ రిక్వైర్డ్ అనే ఆపరేటర్ తీసుకున్నాను. నోడ్ సెలెక్టర్, మ్యాచ్ ఎక్స్‌ప్రెషన్, కీ రీజన్ అని ఇచ్చేసాను. కీ రీజన్ ఇచ్చి ఆపరేటర్ ఇన్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ వాల్యూ డిలీట్ చేద్దాం. వాల్యూతో పని లేదు నాకు ఇక్కడ. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఆపరేటర్ ఎగ్జిస్ట్ తీసుకుంటానో ఓకే. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను.
సేవ్ చేసి kubectl get notes -show labels. సో ఇక్కడ నా వర్కర్ 1కి చూస్తే ఓకే. వర్కర్ 1కి రీజన్ ఉంది. వర్కర్ 2కి రీజన్ ఉంది. వర్కర్ 3కి రీజన్ ఉంది. మనం ఏం చేద్దాం? వర్కర్ 1కి రీజన్ డిలీట్ చేద్దాం. kubectl లేబుల్ నోట్స్ వర్కర్ -1 దాని తర్వాత నా రీజన్. సో ఇప్పుడు చూస్తే నాకు నా వర్కర్ 1కి రీజన్ లేదు. నా వర్కర్ 2కి రీజన్ ఉంది. రీజన్ ఏంటి? ఇండియా. అండ్ దెన్ నా వర్కర్ నోట్ 3 కూడా రీజన్ వచ్చేసి యూఎస్ఏ. సో ఫరక్ పడదు. నాకు యూఎస్ఏనా, ఇండియానా ఇప్పుడు నాకు ఫరక్ పడదు. నాకు ఓన్లీ కీ రీజన్ అని ఉందా? వర్కర్ 2కి రీజన్ ఉంది. సో వర్కర్ 2లో నాకు నా పాడ్ అనేది డిప్లాయ్ అవుతుంది. వర్కర్ 3లో రీజన్ ఉందా? ఉంది. సో నా నా పాడ్ అనేది వర్కర్ 3లో కూడా డిప్లాయ్ అవుతుంది. వర్కర్ 1లో రీజన్ ఉందా? వర్కర్ 1లో రీజన్ ఉందా? వర్కర్ 1లో రీజన్ లేదు. సో నా పాడ్ అనేది డిప్లాయ్ అవుతుంది. సో చెక్ చేసి చూద్దాం. kubectl create -f pod -yaml. Exist invalid. Okay, spelling mistake. సో చెక్ చేద్దాం. ఓకే, ఎగ్జిస్ట్ రావాలి. ఎగ్జిస్ట్ రావాలి. ఓకే, మనం ఒక ఓన్లీ ఎగ్జిస్ట్ అని ఇచ్చాం. ఆపరేటర్ అండ్ దెన్ సేవ్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రన్ చేసి చూద్దాం. సో డిప్లాయ్మెంట్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. kubectl గెట్ పాడ్ అనేవి రన్నింగ్ లో ఉన్నాయా? రన్నింగ్ లో ఉన్నాయి. -o వైట్. ఈసారి ఏం జరిగింటది? వర్కర్ 2 వర్కర్ 3లోనే డిప్లాయ్ ఉంటుంది నా పాడ్. చూడండి, వర్కర్ 2 వర్కర్ 3 ఎగ్జాక్ట్ గా మనం ఏదైతే మాట్లాడామో సేమ్ అలానే జరుగుతుంది. సో వర్కర్ 2 వర్కర్ 3. ఇప్పుడు మనం పాడ్ ని ఇంక్రీజ్ కూడా చేసి చూద్దాం. పాడ్ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసి చూద్దాం. ప్రూఫ్ కి kubectl ఎడిట్ డిప్లాయ్ nginx -deployment. సో పాడ్ మనం ఒక 30 ఇంక్రీజ్ చేద్దాం. సో kubectl get pod -o వైట్. చూడండి, నాకు వర్కర్ 2 వర్కర్ 3 వర్కర్ 2 వర్కర్ 3 వర్కర్ 2 వర్కర్ 3 ఎక్కడే గాని నాకు నా వర్కర్ 1 అనేది కనపడడం లేదు. ఎందుకు కనపడడం లేదు వర్కర్ 1? ఎందుకంటే ఆ వర్కర్ 1కి ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ మొత్తం డిలీట్ చేశాను. అసలు ఆ కీవర్డే లేదు నా దగ్గర. సో మనం ఇక్కడ ఏం మాట్లాడాము? కీవర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీని మాత్రమే అది ఎగ్జిస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ కీకి ఏ వాల్యూ ఉందో దానికి సంబంధం లేదు. కీ ఉంటేనే డిప్లాయ్ అవుతుంది. డన్. సో సేమ్ ఎఫినిటీ మనం ఏదైతే చేసామో సేమ్ అదే యాంటీ ఎఫినిటీ కూడా. ఓకేనా? సో యాంటీ ఎఫినిటీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే చెప్పండి. దీనికి కూడా వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ మనం వెళ్తున్నాం టెంట్ అండ్ టాలరేషన్.